గెలుస్తున్నామా గెలుస్తలేదా? అక్కడక్కడ ఆరుగురు మాట్లాడుతున్నారన్న బీజేపీ ఎడ గెలుస్తుంది, బీజేపీ ఎడ గెలుస్తుంది. బిడ్డ మొత్తము ఈ సర్వేలు పోటీగాడు పోయి టిపెటిల్లు ఉన్నాడు కదా, టిపెటిల్లు ఆంధ్రాలో ఒక సర్వే కంపెనీకి 2 కోట్లు ఇచ్చినాడ. ఏ సర్వీస్ వాళ్ళే గెలుస్తారని చెప్పుకోవాలట, ఏ సర్వీస్ వాళ్ళే గెలుస్తారని చెప్పుకోవాలట. ఇక కాంగ్రెస్ వాళ్ళు గెలుచులేదు, పీక్ గెలవని తెలుసు వాళ్ళకు కూడా. ఇలా ఇక్కడ మీటింగ్ పెట్టుకుంటే ఈవెంట్కి నొప్పైనా, ఈవెంట్కి నొప్పైనా ఇవాళ మనం మీటింగ్ పెట్టుకుంటే పర్మిషన్ క్యాన్సిల్ చేసారు. మీటింగ్ పెట్టుకోదట ఇచ్చిండ్రు, క్యాన్సిల్ చేసారు, ఇచ్చిండ్రు, క్యాన్సిల్ చేశారు. నేను చెప్పిన నీ పర్మిషన్ తీసుకొని సంకలో పెట్టుకో, ఇంకెక్కడైనా పెట్టుకుంటే పెట్టుకో. అరే పాత బస్తీకి పోయి భాగ్యలక్ష్మి గుడి దగ్గర మీటింగ్ పెట్టిన పార్టీ భారతీయ జనతా పార్టీ. దూరబండ మాది, జుబ్లీన్స్ మాది, పక్కా వస్తా, వచ్చి తిడతా. నీ పర్మిషన్లు గిర్మిషన్లు జంటనై భారత్ మాతాకి జై, జై శ్రీరామాని గర్జిస్తాం, గాంధిస్తాం. ఈ జుబ్లీన్స్ గడ్డ మీద ఆ కాషాపు జెండాను రెప్పరెప్పలు ఆడిస్తామని చెప్పి వచ్చినా మీకు ఏం నొప్పని నాకు అర్థం కాలే. కాంగ్రెస్ వాళ్ళకు భయం ఏంటంటే వాళ్ళకి తురుకోలకు జోకులు మొదలు పెట్టిరన్న, టోపీ పెట్టుకుని మొదలు పెట్టారు, పాకిస్తాన్ జోకులు మొదలు పెట్టారు. నాకు గుర్తొస్తున్నా ఎందుకంటే నాకైతే అలవాట్లేదన్న. అన్న నిన్న ధర్మాన్ని కాపాడుతున్నా, హిందూ సమాజాన్ని సంఘటితం చేయడానికి కష్టపడుతున్నా, హిందూ ఓట్ బ్యాంక్ తయారు చేయడానికి కష్టపడుతున్నా, ఇంకో మతాన్ని కించపరిచానా. ఆ టోపీ పెట్టుకొని ఓట్లు అడిగే రోజు వస్తే నా తల నరుక్కుంటా చెప్పని టోపీ పెట్టుకున్నాను. పెహల్గాం మర్చిపోయాను, పెహల్గాం మర్చిపోలే కదా. పెహల్గాంలో హిందువుల అవయవాలు చూసి కాల్చి చంపేసిన హిందువులను మర్చిపోయానా? హిందువుల అవయవాలు చూసి కాల్చి చంపేసినా. నాకు ఈ కాంగ్రెస్ వద్ద డౌట్ వస్తుందన్న. ఈ టోపీలు పెట్టుకొని తిరిగి ఈ పాకిస్తాన్ జోక్తుంటే ఫస్ట్ వీళ్ళని చెక్ చేయాలి. వీళ్ళు నిజంగా హిందువులేనా, వీళ్ళ DNA పాకిస్తాన్కి ఇట్లా ఉందా అని డౌట్ వస్తుందన్న. చెక్ చేయాలా లేదా? చెక్ చేయాలి లేదా? ఇవాళ బండి సంజయ్ వస్తారట, మీటింగ్ ఆపుతారట. నీ అయ్య జాగిరాదు, నీ తాత జాగిరాదు. అరే కేసీఆర్ గడిలు బద్దలు కొట్టింది మనం, కేసీఆర్ మెడలు వంచింది మనం, కేసీఆర్ ఫామ్ హౌస్ కు పరిమితం చేసింది మనం. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎగిరాల్సిన కాషాయ జెండా ఎగరలేకపోయిందన్న బాధ అనిపిస్తుంది అన్న. మీరేక ఓట్లే లేక మాకు ఇలా మూర్ఖుడు కేసీఆర్ అంటాడు అని కొడుకు ఇంకా మూర్ఖుడు, ఇంకా మూర్ఖుడు. ఈ మధ్య సింహడాలు నేర్చుకునేది జనతా గ్యారేజ్ జలా కొడుతున్నాడు. ఈరోజు అర్ధరాత్రి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తాడు. మీ అయ్యా ఆఫీస్ ఫామ్ హౌస్ మనకు కావాలి ఎప్పుడైనా. మళ్ళా 3 సంవత్సరాలకు వాళ్ళ అయ్యా బయటకు వస్తాడట, అప్పుడు ముఖ్యమంత్రి అవుతాడట. వరదలు వస్తే రాడు, వర్షాలు పడితే రాడు, బోరుబండ మునిగిపోతాయంటే రాడు, బోరుబండ సమస్యల మీద రాడు, పిల్లలు చచ్చిపోతే రాడు, బస్సు యాక్సిడెంట్ అయితే రాడు, సంపుతాడు, పంటాడు. అప్పుడప్పుడు బయటకు వచ్చి యశోద హాస్పిటల్ పోతాడు, బతికే ఉన్నా అని చెప్పుకోవడానికి యశోద హాస్పిటల్ పోతాడు. అంటే ఇంకొని సాగును కోరుకోవడం మనం అనుకుంటావా? కేసీఆర్ సారు నిన్ను 100 ఏళ్ళు ఆరోగ్యాలతో ఉండాలి. కానీ అసలు విషయం చెప్పన్నా, ఈ కొడుకు కేసీఆర్ ముఖ్యమంత్రి వాళ్ళు ఉన్నది ఏంది, ఏముంది? ఎప్పుడు దొరికితే రా గుంజుకొని కింద కూర్చోాలన్నది. అందుకే డివిజన్ బాగా వావి వరుసలు చిన్న పెద్ద ముసలి ముఖ్యాన్ని తేడలేదన్న. ఇంత ఇబ్బంది పెట్టినానా మనల్ని? 109 కేసులు పెట్టినాను మా మీద, ఒక్కొక్క జిల్లా అధ్యక్షుడు కేసులు పెట్టినానా, కార్యకర్తలుగా లాఠీ చార్జ్ చేసిందన్నా. అరే బీఆర్ఎస్ పాలనలో రైతులు చచ్చిపోతే పోయింది మనమన్నా, విద్యార్థులు చచ్చిపోతే పోయింది మనమన్నా, నిరుద్యోగులు చచ్చిపోతే పోయింది మనమన్నా, ఉద్యోగులు ఆత్మహత్య చేసుకుంటే పరామర్శించింది, భరోసా ఇచ్చింది మనమన్నా, ఉపాధ్యాయులు చచ్చిపోతే పోయింది మనమన్నా. ఏ రోజు కేసీఆర్ రాలే, ఏ రోజు కేసీఆర్ కొడుకు రాలే. ఈ రోజు ముఖ్యమంత్రి కావాలి, మళ్ళా కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలంటే ఒక్కసారి జుబ్లీస్ ప్రజలు అనుచరు మీ తీర్పు. ఇలా బీఆర్ఎస్ పార్టీకి కోవిప్పు కలగాలి, బీఆర్ఎస్ పార్టీని ఫామ్ హౌస్ కు ఇంకా పరిమితం చేసే ప్రయత్నం చేయండి. ఇలా కేటీఆర్ అనే వ్యక్తికి కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని లేవన్నా. ఎప్పుడు ఏందో బెంజమిన్ బాగా ఏం చేసినా ఇస్తాడు. నేను అందుకే కవితగా చెప్తున్నా,
ఈ అదపి మొగోళ్ళు ఎవ్వరు తల్లిదండ్రులు చూసుకోరు కదా, చూసుకుంటారా? చూసుకునేది ఎవరు? ఆడోళ్ళే. అందుకే మనం అమ్మవారు అంటారు. అందుకే కవితకి చెప్తున్నా, అక్క నువ్వు జాగ్రత్త. మీ బావ మీద కోపంతోనో, మీ ఇంకో అన్న సంతోషం మీద కోపంతోనో, మీ అన్న మీద కోపంతోనో నువ్వు మీ అయ్యని నీ తమ్ముడు మీ అన్న ఏం చేసినా ఇస్తాడు జాగ్రత్త. అప్పుడు చూసా